అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్సాయి హిందీ డిఎస్సి విజయనగరం. నిన్న గత వీడియోలో మనం పుస్తకాలయ అనేటువంటి ఒక టాపిక్ చూసాం. మరి అలాగే ఈరోజు దాని కంటిన్యూషన్గా వాచనాలయ అనే టాపిక్ని మనం చూద్దాం అమ్మా. వాచనాలయ మరి वाचनालय में क्या क्या समावेश होता है అని అంటాడండి. మరి వాచనాలయ में क्या क्या समावेश होता అంటే సమాచార పత్ర. ఇందులో ఏముంటాయమ్మా? సమాచార పత్ర. ఈ సమాచార పత్రాలు అనేవి మరి రకరకాలుగా ఉంటాయి. అవి ఏంటి అంటే మరి దైనిక పత్రాలు ఉంటాయి, అలాగే సాప్తాహిక పత్రికాయే ఉంటాయి, సాప్తాహిక పత్రికాయే और మాసిక పత్రికాయే. ఈ విధంగా మరి వాచనాలయ అంటే ఏంటమ్మా? రీడింగ్ రూమ్. మరి वाचनालय में क्या क्या समावेश होता है? विभिन्न प्रकार के समाचार पत्र जैसे दैनिक पत्र, साप्ताहिक पत्रिकाएं और मासिक पत्रिकाएं మరి आदि का समावेश होता है చెప్పంటాడు. అయితే आज हिंदी में మరి विभिन्न प्रकार के మరి పత్రికాయే నికల్ రహే హై. మరి వాటి గురించి చెప్తాడండి. ఇక్కడ దైనిక పత్ర ఏమేమి ఎక్కడి నుండి వస్తున్నాయి, అలాగే సాప్తాహిక పత్రికలు ఏవేవి ఎక్కడి నుండి వస్తున్నాయి, అలాగే మాసిక పత్రికలు ఏంటేంటి ఉన్నాయి, అవి ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది మనకి చెప్తాడని. ఇది చాలా చిన్న టాపిక్ అండి. మరి ఒక్క పావు గంట క్లాస్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం చూద్దాం ఇప్పుడు. మరి హిందీ మే నికల్నే వాली दैनिक पत्र क्या क्या है అని చూస్తున్నాడు. హిందీ మే నికల్నే వాली दैनिक पत्र क्या क्या है, దైనిక పత్రికలు ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ పత్ర నికల్నే వాలా స్థాన్, అది ఎక్కడి నుండి వస్తుంది అనేది మనం చెప్పుకుంటా అని. పత్రికాయే పత్రికా నామ్, అది ఏ రకమైన పత్రిక, అది ఎక్కడి నుండి వస్తుంది అనేది అడుగుతాడు. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. అందులో మొట్టమొదటిది నవభారత్ టైమ్స్. ఏంటండి ఇది? నవభారత్ టైమ్స్ కహా సే నికల్తా అంటే ఢిల్లీ తథా ముంబై. ఎక్కడి నుండమ్మా? ఢిల్లీ తథా ముంబై సే నికల్తా హై. నవభారత్ టైమ్స్ కిస్ ప్రకార్ కి పత్రిక హై అని అడుగుతాడు బిట్. మరి ఏ పత్రిక అంటే దైనిక పత్ర. మరి నవభారత్ టైమ్స్ కహా సే నికల్తా అంటే ఢిల్లీ తథా ముంబై సే నికల్తా హై. నెక్స్ట్ అలాగే రెండవది పంజాబ్ కేసరి. రెండవదేనమ్మా పంజాబ్ కేసరి. ఈ పంజాబ్ కేసరి అనేది ఎక్కడి నుండి వస్తుంది అంటే అండి ఢిల్లీ, జలంధర్, అంబాలా. గుర్తుంచుకోండి, అంబాలా. ఢిల్లీ, జలంధర్, అంబాలా అనే ప్లేస్ నుండి వస్తుందని. పంజాబ్ కేసరి కిస్ ప్రకార్ కి పత్రిక అంటే దైనిక పత్ర. అలాగే మరి కహా సే నికల్తా అంటే ఢిల్లీ, జలంధర్, అంబాలా అనే ప్లేస్ లోంచి వస్తుందండి. నెక్స్ట్ అలాగే ఆజ్ అనేది ఏ పత్రిక? దైనిక పత్ర. ఇది ఎక్కడి నుండి వస్తుంది అంటే ఆజ్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్దాం అంటే వారణాసి వెళ్దాం, కాన్పూర్ వెళ్దాం, అలాగే పట్నా. ఎక్కడికి వెళ్దామా? వారణాసి, కాన్పూర్, పట్నా. అంటే ఆజ్ ఈ రోజు ఎక్కడి నుండి వస్తుంది అంటే వారణాసి, కాన్పూర్, పట్నా. నెక్స్ట్ అలాగే తరుణ భారత్ కహా సే నికల్తా అని అంటాడు. తరుణ భారత్ లక్నో. ఎక్కడి నుండి వస్తుందమ్మా? లక్నో. ఎక్కడి నుండి వస్తుంది? లక్నో సే నికల్తా హై అని అంటాడు. కాబట్టి తరుణ్ భారత్ కిస్ ప్రకార్ కి పత్రిక అని అడుగుతాడు, దైనిక పత్రాన్ని. అలాగే నవభారత్ టైమ్స్ కిస్ ప్రకార్ కి పత్రిక హై, దైనిక పత్రాన్ని. అవి ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది మనకి బిట్ అడిగే అవకాశం ఉంది కాబట్టి అది గుర్తుంచుకోండి. యుగ ధర్మం. నెక్స్ట్ వన్ యుగ ధర్మ అండి. యుగ ధర్మ మరి ఇదే రకమైన పత్రిక అంటే దైనిక పత్ర అని చెప్పంటాం. ఇది ఎక్కడి నుండి వస్తుందంటే జబల్పూర్ और नागपुर से निकलता है. మరి యుగ ధర్మ కహా సే నికల్తా హై? జబల్పూర్ और నాగపూర్ సే నికల్తా హై చెప్పంటాం. నెక్స్ట్ అలాగే మనకి హిందుస్థాన్ కహా సే నికల్తా అని అంటాడు. హిందుస్థాన్ ఢిల్లీ और పట్నా. ఢిల్లీ తథా पटना से निकलता है. दिल्ली और पटना से निकलता है. नेक्स्ट स्वदेश
స్వదేశ్ కహా సే నికల్తా హై అని అంటాడు. మరి ముంబై సారీ ఇందోర్ ग्वालियर और भोपाल. स्वदेश कहां से निकलता है? इंदौर, ग्वालियर, भोपाल. అలాగే जनसत्ता कहां से निकलता है అంటే कोलकाता और नई दिल्ली से निकलता है. అమ్మా నేను మొత్తం రాయట్లేదు, సగం మాత్రమే రాస్తున్నాను కాబట్టి గుర్తుంచుకోండి. जनसत्ता कोलकाता और नई दिल्ली से निकलता है. నెక్స్ట్ అలాగే రాజస్థాన్ పత్రిక ఈ రాజస్థాన్ పత్రిక అనేది ఎక్కడి నుండి వస్తుంది అంటే అండి జైపూర్, జోధ్పూర్, ఉదయ్పూర్, బికనేర్, కోటా, అజ్మేర్. జైపూర్, జోధ్పూర్, ఉదయ్పూర్, బికనేర్, కోటా, అజ్మేర్ అని చెప్పి మనం చెప్పొచ్చండి. కాబట్టి ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా దైనిక పత్రిక. అయితే ఇక్కడ మనకి బాహ్యోగేంద్రజిత్లో ఇక్కడ పుస్తకాలయ అనే పాఠంలోంచి ఇవే ఇచ్చాడు. మనకి ఇంకొక దగ్గర వస్తుందండి. అవి ఎక్కడ అంటే మనకి గహన అధ్యయనం, వ్యాపక అధ్యయనం లెసన్ ఉంటుంది. అక్కడ మనం చూసుకున్నట్లయితే వీర్ అర్జున్ అనే ఒక దైనిక పత్రం ఉంటుంది. ఇది ఎక్కడి నుండి వస్తుంది అంటే అండి ఢిల్లీ. ఇది ఎక్కడి నుండి వస్తుందమ్మా? ఢిల్లీ అని చెప్పి మనం చెప్పొచ్చండి, ఢిల్లీ. కాబట్టి ఇది కూడా దైనిక పత్రాన్ని. మరి కహా సే నికల్తా అంటే ఢిల్లీ అని చెప్పి మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకి బిట్ అనేది అడిగినట్లయితే చూడండి, ఇక్కడ దైనిక పత్ర క్యా అని అడుగుతాడు. మరి దైనిక పత్రాలు ఏంటి అంటే నవభారత్ టైమ్స్ కహా సే నికల్తా హై? ఢిల్లీ తథా ముంబై. पंजाब केसरी कहां से निकलता है? दिल्ली, जलंधर, अंबाला. आज कहां से निकलता है? वाराणसी, कानपुर, पटना. तरुण भारत कहां से निकलता है అంటే लखनऊ నుంచి వస్తుంది. युग धर्म कहां से निकलता है? जबलपुर और नागपुर. हिंदुस्तान पत्रिका दिल्ली तथा पटना. అలాగే స్వదేశ్ అనేది ఎక్కడి నుండి వస్తుంది అంటే అండి ఇందోర్, గ్వాలియర్, భోపాల్. నెక్స్ట్ जनसत्ता कहां से निकलता है అంటే కోల్కతా और नई दिल्ली. जनसत्ता కోల్కతా అలా గుర్తించుకోండి. రాజస్థాన్ పత్రిక జైపూర్, జోధ్పూర్, ఉదయ్పూర్, బికనేర్, కోటా, అజ్మేర్ ఇక్కడ నుండి వస్తుందండి. అలాగే వీర్ అర్జున్ అనేది ఢిల్లీ సే నికల్నే వాली దైనిక పత్ర హై. ఇదే పత్రికనే దైనిక పత్ర హై. ఇవన్నీ కూడా దైనిక పత్ర. అయితే మనకి బిట్ ఇక్కడ అడిగినట్లయితే నిమ్నమేసే దైనిక పత్ర యహ అని అడుగుతాడండి. క్రింది వాటిలో దైనిక పత్ర ఏంటి అని అడుగుతాడు. లేదా నిమ్నమేసే నవభారత టైమ్స్ కహా సే నికల్తా హై. మరి నవభారత టైమ్స్ ఎక్కడి నుండి వస్తుంది అని అంటాడు. లేదు మనల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేయాలంటే ప్లేస్ ఇచ్చేసి అది మరి ఢిల్లీ తథా ముంబై సే నికల్నే వాली దైనిక పత్ర క్యా హై అని అడుగుతాడండి. లేదా సహీ జోడీ క్యా హై అని అంటాడు. సరైన జోడీ ఏంటి, జత ఏంటి అని అంటాడు. దాన్ని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే జోడీ బనాయే సుమేలిత్ కీజియే అని అంటాడండి. సుమేలిత్ కీజియే అని చెప్పి నవభారత టైమ్స్ అని చెప్పేసి వేరే నికల్నే వాళ్ళ స్థానం అనేది వేరేది ఇస్తాడండి. కాబట్టి ఆ విధంగా గలత్ క్యా హై అని అడగచ్చండి. కాబట్టి ఈ విధంగా ఎన్ని రకాలుగా ఇందులో బిట్టు అడిగే అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, నవభారత టైమ్స్ మరి ఏ రకమైన పత్రిక, అది ఎక్కడి నుండి వస్తుంది. నెక్స్ట్ పంజాబ్ కేసరి ఏ రకమైన పత్రిక, అది ఎక్కడి నుండి వస్తుంది. ఈ విధంగా మనకి బిట్ అడిగే అవకాశం ఉందమ్మా. కాబట్టి వీటన్నింటినీ కూడా మనం చదువుకోవాల్సిందే, తప్పనిసరిగా చదువుకోవాల్సిందే. అలాగే మరి రెండోది ఏంటి అంటే మరి సాప్తాహిక పత్రికాయే. మరి హిందీ మే నికల్నే వాली సాప్తాహిక పత్రికాయే క్యా హై అనేది మనం ఇప్పుడు చూద్దాం. సాప్తాహిక పత్రికలు ఇవి మూడే ఉంటాయి కాబట్టి మనకి ఏమి ఇబ్బంది లేదండి. మరి ఇక్కడ చూడండి సాప్తాహిక అండి. ఇప్పుడు సాప్తాహిక చూద్దాం. సాప్తాహిక పత్రికాయే సాప్తాహిక పత్రాలండి. ఇవి ఎక్కడి నుండి వస్తాయి ఏంటి అనేది చూద్దామండి. అందులో మొట్టమొదటిది సాప్తాహిక హిందుస్థాన్ అండి. సాప్తాహిక హిందుస్థాన్ అనేది ఎక్కడి నుండి వస్తుంది అని అంటాడు. సాప్తాహిక హిందుస్థాన్ ఇది సాప్తాహిక హిందుస్థాన్ నई दिल्ली అండి. नई दिल्ली से निकलने वाली पत्रिका అండి. नई दिल्ली से निकलने वाली పత్రిక. మరి ఇదే రకమైన పత్రిక అని అంటే సాప్తాహిక హిందుస్థాన్. అయితే ఇక్కడ
సాప్తాహిక హిందుస్థాన్ కిస్ ప్రకార్ కి పత్రిక అని అడిగితేనే మనం ఇబ్బంది పడిపోతాని, ఎందుకంటే ఇది సాప్తాహిక ఉంది కదా, వాడు ఏదో ట్విస్ట్ పెట్టాడు కాబట్టి ఇది మరి దైనికో మాసిక అయి ఉంటుందని చెప్పేసి మనం పెట్టుకొస్తా అని. కాబట్టి సాప్తాహిక అది కరెక్టేనని. కాబట్టి సాప్తాహిక పత్రిక అదే రకమైన పత్రిక అండి. సాప్తాహిక హిందుస్థాన్ కిస్ ప్రకార్ కి పత్రిక హై, మరి సాప్తాహిక మరి సాప్తాహిక పత్రిక అని చెప్పచ్చు. కహా సే నికల్తా అంటే నై ఢిల్లీ. నెక్స్ట్ పాంచజన్య. పాంచజన్య, ఈ పాంచజన్య అంటే ఏంటి అంటే అండి ఇది కూడా సాప్తాహిక పత్రికే. అయితే పాంచజన్య కహా సే నికల్తా అంటే నై ఢిల్లీ. ఇది ఎక్కడి నుండి అంటే అండి ఢిల్లీ, నై ఢిల్లీ. नई दिल्ली से निकलने वाली పత్రిక చెప్పచ్చండి. నై ఢిల్లీ. మరి పాంచజన్య అంటే కృష్ణుడి తాలూకా శంఖం వేరండి. ఈ శంఖం ఎక్కడ ఊదాడు? ఎర్రకోట్లో అని, మరి ఢిల్లీలో ఎర్రకోట్లో ఊదాడని. కాబట్టి అది గుర్తుంచుకోండి, నై ఢిల్లీ. పాంచజన్య కహా సే నికల్తా హై, నై ఢిల్లీ అని చెప్పంటాం. నెక్స్ట్ అలాగే ధర్మయుగ. ఈ ధర్మయుగ అనేది ఎక్కడి నుండి వస్తుంది, ఏ రకమైన పత్రిక అనేది చూస్తే సాప్తాహిక పత్రిక. ఇది ధర్మయుగ అనేది ఏ పత్రిక అండి? ఇందాకలా యుగ ధర్మ చెప్పాం. యుగ ధర్మ అనేది దైనిక పత్ర, ధర్మయుగ అనేది మరి సాప్తాహిక పత్ర అండి. ధర్మం ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ముంబై. అందుకు ముంబై అక్కడే ఎక్కువ బాంబులు పేలుతుంటాయండి కదా, ధర్మం ఎక్కువ ఉంటుంది కాబట్టి బాంబులు పేలుతుంటాయి. ధర్మయుగ కహా సే నికల్తా హై, ముంబై. ఇవేనండి. ఈ మూడు కూడా మనకి ఏంటి అంటే సాప్తాహిక పత్రికలు. ఒకటోది సాప్తాహిక హిందుస్థాన్ కహా సే నికల్తా హై, నై ఢిల్లీ. పాంచజన్య కహా సే నికల్తా హై, నై ఢిల్లీ. యుగ ధర్మ కహా సే నికల్తా హై అంటే ముంబై. ఇవి సాప్తాహిక పత్రికాయే అని చెప్పి మనం చెప్పొచ్చండి. ఓకేనండి. నెక్స్ట్ లేకపోతే మూడోదండి మాసిక పత్రికలు అండి. ఈ మాసిక పత్రికాయే కహా సే నికల్తా హై అనేది చూద్దాం. ఈ మాసిక గుర్తించుకోవడానికి నేను చిన్న ట్రిక్ చెప్తానని, మరి దాన్ని బట్టి మనం ఈజీగా నేర్చేసుకోవచ్చు. మాసిక పత్రికలు వచ్చాయనుకోండి, మాసిక పత్రికల్లో రానివన్నీ కూడా దైనికలోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే సాప్తాహిక మూడే ఉన్నాయి కాబట్టి ఆ మూడు పత్రికలు మనం ఈజీగా చదువుకోగలుగుతాం. మరి ఇక్కడ మాసిక పత్రికకి మనం చూద్దామని ఒక్కసారి మాసిక పత్రికలో మరి ఒకటోది పరాగ అంటే పరాక్రమవంతుడైనటువంటి అని అనుకోండి. పరాక్రమవంతుడైనటువంటి శక్తిపుత్ర. ఏంటమ్మది? శక్తిపుత్ర. పరాగపుత్రుడు ఎవరమ్మా? శక్తిపుత్రుడు భార్య జాహ్నవి. శక్తిపుత్రుడు భార్య ఎవరమ్మా? జాహ్నవి. మరి అలాగే శక్తిపుత్రుడు పిల్లలు నందన్, కాదంబిని. నందన్, కాదంబిని. మరి పరాగపుత్రుడు ఎవరమ్మా? శక్తిపుత్రుడు భార్య జాహ్నవి. పిల్లలు నందన్, కాదంబిని. వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తున్నా అంటే ఢిల్లీ. సింపుల్. ఢిల్లీ నుండి వచ్చినటువంటి అన్ని పత్రికలు మాసిక పత్రికల్ని మనం ఒక దగ్గర పెట్టుకున్నాం. దానివల్ల ఈజీ అయిపోయిందండి. స్టోరీ లాగా మనం చూసుకున్నట్లయితే పరాగపుత్రుడు ఎవరమ్మా? శక్తిపుత్రుడు భార్య ఎవరంటే జాహ్నవి. పిల్లలు నందన్, కాదంబిని. వీళ్ళంతా ఒక ఫ్యామిలీ కాబట్టి ఢిల్లీ అని చెప్పి మనం చెప్పొచ్చండి. లేకపోతే మరి శక్తిపుత్రుడు తల్లి శక్తిమా. శక్తిపుత్రుడు తల్లి ఎవరని? శక్తిమా. కాబట్టి శక్తిమా. మరి ఈమె ఎక్కడుంది అంటే గాజియాబాద్ అండి. గాజియాబాద్లో ఉంది. మరి శక్తిపుత్రుడు తల్లి ఎవరంటే శక్తిమా. గాజియాబాద్ సే నికల్తా హై. మరి శక్తిపుత్రుడు మామ ఎవరంటే అని చందమామ. ఎవరమ్మా? చందమామ. మామ వచ్చింది కాబట్టి మామ అని అనుకున్నాం కాబట్టి చందమామ. ఇది ఎక్కడి నుండి వస్తుందంటే మద్రాస్ అండి. చందమామ భార్య మనోరమ. మామ రమ రైమింగ్ కాబట్టి అందుకు చందమామ భార్య మనోరమ. ఈవిడ ఎక్కడ నుండి వస్తుందంటే ఇలాహాబాద్ అమ్మ. ఇది ఎక్కడి నుండి వస్తుంది? ఇలాహాబాద్ నుండి వస్తుందండి. మనోరమ కహా సే నికల్తా హై. మరి మనం చెప్పచ్చు ఇలాహాబాద్ అని చెప్పొచ్చండి. కాబట్టి ఇక్కడ
పరాగపుత్రుడు ఎవరమ్మా? శక్తిపుత్రుడు. శక్తిపుత్రుడు భార్య ఎవరమ్మా? జాహ్నవి. జాహ్నవి పిల్లలు ఎవరమ్మా? నందన్, కాదమని. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఢిల్లీ. నెక్స్ట్ అలాగే శక్తిపుత్రుడు తల్లి ఎవరంటే శక్తిమా అని చెప్పంటాం. మరి శక్తిమా కహాసే నికల్తా హై? గాజియాబాద్. నెక్స్ట్ శక్తిపుత్రుడు మామ ఎవరు అంటే చందమామ, కహాసే నికల్తా హై? మద్రాస్. అలాగే శక్తిపుత్రుడు అలాగే చందమామ భార్య ఎవరు అంటే మనోరమ అని చెప్పంటాం. ఆవిడ ఎక్కడి నుండి వస్తుందంటే ఇలాహాబాద్ అని చెప్పంటాండి. ఇలాహాబాద్. కాబట్టి ఈ విధంగా మనం చెప్పొచ్చండి. అయితే వీళ్ళకి శక్తిపుత్రుడికి జాహ్నవికి కళ్యాణ్. కళ్యాణ్ కళ్యాణ్ అంటే పెళ్ళండి. కళ్యాణ్ ఎక్కడ చేశారంటే గోరఖ్పూర్ అండి. ఎక్కడమ్మా? గోరఖ్పూర్. పెళ్ళి ఎక్కడ చేశారండి? గోరఖ్పూర్. నెక్స్ట్ అయితే వీళ్ళందరూ కూడా వేరు వేరు ప్లేసుల్లో ఉన్నారు. వీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒక దగ్గర కలుస్తారు. రాష్ట్ర ధర్మ, జాతీయత ధర్మాన్ని పాటిస్తూ రాష్ట్ర ధర్మ అంటే జాతీయత భావాన్ని పాటిస్తూ ధర్మాన్ని పాటిస్తూ ఎక్కడ కలుస్తారంటే లక్నోలో కలుస్తారండి. ఎక్కడ కలుస్తారబ్బా? లక్నోలో కలుస్తారు. అలాగే ఇది ఒక లింకప్ అండి. అంటే ఇదంతా ఒక స్టోరీగానే మనం తీసుకుంటాం. ఇక్కడ చూడండి మరొకసారి. పరాగపుత్రుడు ఎవరమ్మా? శక్తిపుత్రుడు భార్య ఎవరు? జాహ్నవి. పిల్లలు ఎవరు అంటే నందన్, కాదమి. వీళ్ళంతా కూడా ఎక్కడి నుండి వస్తున్నారంటే ఢిల్లీ. ఒకే ఫ్యామిలీకి సంబంధించి కాబట్టి ఢిల్లీలో మనం చెప్పనుకున్నాం. లేకపోతే శక్తిపుత్రుడు తల్లి ఎవరంటే శక్తిమా కహాసే నికల్తా అంటే గాజియాబాద్. నెక్స్ట్ చందమామ కహాసే నికల్తా హై అంటే శక్తిపుత్రుడు మామ, చందమామ కహాసే నికల్తా హై? మద్రాస్. అలాగే చందమామ భార్య ఎవరంటే మనోరమ, కహాసే నికల్తా అంటే ఇలాహాబాద్. నెక్స్ట్ వీళ్ళకి ఎక్కడ పెళ్లి చేశారంటే కళ్యాణ్, గోరఖ్పూర్ లో. నెక్స్ట్ అలాగే వీళ్ళందరూ డిఫరెంట్ ప్లేసుల్లో ఉన్నారు కాబట్టి సంవత్సరంకి ఒకసారి ఒక దగ్గర కలుస్తుంటారు. అది ఎక్కడ అంటే లక్నో అని చెప్పంటావమ్మా. నెక్స్ట్ ఇకపోతే ఒకసారి శక్తిపుత్రుడు మన హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వస్తే కల్పన అనే అమ్మాయి పరిచయం అయింది. ఎవరమ్మా? కల్పన కహాసే నికల్తా అంటాడు? హైదరాబాద్. कल्पना कहाँ से निकलता है? हैदराबाद. कल्पना किस प्रकार की पत्रिका అంటే మాసిక పత్రిక అండి. कहाँ से निकलता है అంటే మాత్రం హైదరాబాద్ అని చెప్పంటాను. ఈ కల్పనకి మరి నవనీత్ అంటే వెన్న అండి. ఈ నవనీతం తినిపించమని అడిగింది. ఈ శక్తిపుత్రుడికి కల్పన అనే అమ్మాయి పరిచయం అయితే అమ్మాయికి నవనీత అనే అంటే నవనీత అంటే ఏంటండి? వెన్న తినిపించమని అడిగితే ముంబై తీసుకెళ్ళాడండి. ముంబై తీసుకెళ్ళి సముద్రపు అలలు తాకుతూ అని అంటారు కదా ఏదో ఒక దీంట్లో, అలాగా నవనీత ముంబైలోని తినిపించాడు. సరే, నా తర్వాత అండి మనం నెక్స్ట్ లాస్ట్ వన్. ఈ విషయము మరి శక్తిపుత్రుడు కల్పన అనే అమ్మాయిని ముంబై తీసుకెళ్ళి వెన్న తినిపించాడు అనే విషయము యోగదా సంవాద్. ఏంటమ్మా? యోగదా సంవాద్ అనే పత్రికలో వచ్చిందండి. యోగదా సంవాద్ అనే పత్రికలో వచ్చింది. ఇది ఎక్కడి నుండి వస్తుందంటే రాంచీ. ఈ రాంచీ జార్ఖండ్ డైనమైట్ ఎవరండి? ధోని గారు యోగదా సంవాద్ అనే పత్రికలో రాంచీలో కూర్చొని ఈ న్యూస్ని చదువుతున్నారు. ఏ న్యూస్ని? కల్పనకి నవనీత్ తినిపించాడు అనే విషయాన్ని యోగదా సంవాద్లో కూర్చొని చదువుతున్నాడండి. కాబట్టి యోగదా సంవాద్ రాంచీ, కహాసే నికల్తా హై? రాంచీ అని చెప్పంట. ఇవమ్మ మాసిక పత్రిక సంబంధించినటువంటి కోడ్. దీన్ని కానీ మనం నేర్చుకున్నాం అనుకోండి, ఇవి కాకుండా ఏ వచ్చినా మనకి దైనిక పత్రికలోకి వెళ్ళిపోతాయి. మరి మాసిక సాప్తాహిక పత్రికలు అంటే మనకి 3 ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదండి. అవేంటి? ఒకటి సాప్తాహిక హిందుస్థాన్, పాంచజన్య, ధర్మయుగ్. ఈ 3 మనం చెప్పనుకుంటాం. అయితే ఇక్కడ అవి కాకుండా ఏ వచ్చినా దైనిక పత్రికలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఇవి కాకుండా. అయితే దీని కోడ్ మనం చెప్పుకున్నాం. పరాగపుత్రుడు ఎవరమ్మా? శక్తిపుత్రుడు భార్య జాహ్నవి పిల్లలు ఎవరమ్మా? నందన్, కాదమి. వీళ్ళందరూ ఎక్కడి నుండి వస్తున్నారు? ఢిల్లీ. ఓకేనా? అక్కడికి అది అయిపోయింది. మరి పరాగపుత్రుడు శక్తిపుత్రుడు తల్లి ఎవరు అంటే శక్తిమా, గాజియాబాద్. నెక్స్ట్ అలాగే శక్తిపుత్రుడు బామ చందమామ. ఈ చందమామ కహాసే నికల్తా హై? మద్రాస్. అలాగే మనోరమ కహాసే నికల్తా హై? ఇలాహాబాద్. కళ్యాణ్ గోరఖ్పూర్. వీళ్ళకి పెళ్లి ఎక్కడ జరిగింది? గోరఖ్పూర్.
మరి వీళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో ఉన్నారు కాబట్టి మరి జాతీయత ధర్మాన్ని పాటిస్తూ సంవత్సరంకి ఒకసారి ఎక్కడ కలుస్తారంటే లక్నోలో కలుస్తారు. మరి ఒకసారి శక్తిపుత్రుడు హైదరాబాద్ వస్తే కల్పన అమ్మాయి పరిచయం అయింది. కల్పన కహాసే నికల్తా హై, హైదరాబాద్. ఆ కల్పనకి నవనీత్ తినిపించాడు. నవనీత్ ఎక్కడికి తీసుకెళ్లాడు? ఆ వెన్నం తినిపించడానికి ముంబై. కాబట్టి నవనీత్ కహాసే నికల్తా హై, ముంబై. ఈ విషయము యోగదా సంవాద్ అనే పత్రికలో వచ్చింది. దాన్ని మన ధోని గారు కూర్చొని రాంచీలో కూర్చొని చదువుతున్నారు. కాబట్టి యోగదా సంవాద్ కహాసే నికల్తా హై, రాంచీ.